మీరు 'బాలరాజు' అనే పేరు పెట్టుకున్నారా? 'బాలరాజు' అనే పేరు పెట్టుకున్న వారి విశ్లేషణ గనక ఈ ఫార్ములా ద్వారా జూస్తే గనక ఏ విధంగా ఉందో ఒక్కసారి జూద్దాం. BALA, RAJU దీని వాల్యూస్ గనక మనం జూసుకున్నట్టయితే బి అంటే 2, ఏ అంటే 1, ఎల్ అంటే 3, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, జే అంటే 1, యు అంటే 6. ఈ వాల్యూస్ మొత్తం మనం చాలియన్ సిస్టమ్ ప్రకారం గనక జూసుకున్నట్లయితే ఈ వాల్యూస్‌ని మనం ఈ గళ్ళలో నింపినట్లయితే ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది ఒక్కసారి జూద్దాం. బి అంటే 2, 2 అంటే సంతానం. బాలరాజుకు సంతానం కలుగుతుంది. ఏ అంటే 1, 1 అంటే వివాహం. బాలరాజుకు వివాహం జరుగుతుంది. ఎల్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. బాలరాజు అందరితో రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ వాల్యూస్ వచ్చాయి ఆల్రెడీ. 6 చదువు. చదువు విషయంలో బాలరాజుకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం ఫిల్ అయిన వాల్యూస్‌ని చూసాం. ఫిల్ కాని వాల్యూస్‌ని గనక మనం చూసుకున్నట్లయితే 4, 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 50% ఉంటుంది. అదేవిధంగా 5, 5ని గనక చూసుకుంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే రాంబాబుకు సొంత గృహం కట్టుకునే అవకాశాలు 50% ఉంటాయి. అదేవిధంగా 7 వ్యాపారం. బాలరాజు అనే పేరు పెట్టుకున్న వారికి వ్యాపారంలో చాలా నష్టాలుంటాయి. ఏ వ్యాపారం అయినా చేయండి మీరు. నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 8 అనారోగ్యం. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా 9 విదేశీ ప్రయాణాలు అంత ఈజీగా ఉండవు. అదేవిధంగా బాలరాజుకు శత్రువులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ గడిని గనక మనం ఫిల్ చేసాము. ఈ ఫిల్ చేసిన గడిలో గనక మనకు 1, 2, 3 ఇలా సీరియల్‌గా రావడం వల్ల బాలరాజుకి 1 అంటే మనకు వివాహం, 2 అంటే సంతానం, 3 అంటే రిలేషన్‌షిప్. ఈ మూడింటిలో బాలరాజుకి అద్భుతంగా ఉంది. ఇలా రావడం వల్ల ఏంటంటే ఈ మూడిట్లో అద్భుతంగా ఉంటుంది. కానీ ఇతనికి ఎంత డబ్బు సంపాదించినా కూడా నిలవదు. కాబట్టి